వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్ల వితరణ. నివాస్ న్యూస్. అశ్వరాపేట వాసవి క్లబ్ మండల ఆర్యవైశ్య పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భద్రాచలానికి పాదయాత్రగా వెళ్లే భక్తులకు మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం తిలకించేందుకు గాను ఆంధ్ర నుండి భక్తులు వందలాదిగా నడుచుకుంటూ అశ్వరాపేట మీదుగా వెళుతుంటారు. కావున వారికి పట్టణంలో మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి దేవరాజు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ జల్లిపల్లి లోక్నాథ్ గుప్తా, చీమకుర్తి సుబ్బారావు, జల్లిపల్లి రాజా, తోకల సురేష్, చిట్లూరి హరి, సంకురాత్రి సతీష్, జల్లిపల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నివాస్ న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా. ఇంటింటి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేడ్చల్ జిల్లా కాప్రా జమ్మిగడ్డలో గల 15 కాలనీల వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సునీత మహేందర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ప్రతి గ్రామ అభివృద్ధికి దోహదపడ్డారు. అలాంటి మంచి నాయకురాల్ని గెలిపించుకునేందుకు మేమందరం ముందుండి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏమాత్రం మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలు దరి చేయనివ్వరు అని మహేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి బలపరిచిన పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇస్తామని మాట్లాడారు. అంతేకాకుండా సునీత మహేందర్ రెడ్డిని తట్టుకుని నిలబడగలిగే సత్తా ప్రత్యర్థి పార్టీలకు, ఇద్దరు నాయకులకు లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ధన్పాల్ రెడ్డి, పావని, మణిపాల్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసాద్ మరియు శ్రీ విరాట్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నమిలే మహేష్తో పాటు కాలనీవాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు గరుడ సేవలో ఊరేగిన శ్రీరాముడు. పెద్దశంకరంపేట. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శ్రీరామచంద్ర ప్రభు వసంత ఉత్సవాల్లో శనివారం గరుడ సేవ ప్రారంభం జరిగింది. మొదటి రోజు స్వామివారి సేవకై ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గరుడ సేవలో ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించి భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, బాధ్యులు కందుకూరి రవీందర్, రాగం శ్రీనివాస్, సీతారామారావు, సతీష్ గౌడ్, రవివర్మ, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, దస్వంత్, వంజరి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జహీరాబాద్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు. జహీరాబాద్. నివాస్ న్యూస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా తనిఖీ చేపట్టారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇందులో స్థానిక ఎస్ఐతో పాటు పోలీసులు పాల్గొన్నారు. Gracias.